వినియోగించుకోవడానికి ఆయన పోలింగ్ బూత్కి వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఆయన ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ బూత్ నుంచి ఇంక్ మార్కును చూపిస్తూ బయటకు వచ్చారు. మొత్తం తమిళనాడులో 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాలు 21 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే తమిళనాడులో 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రజనీకాంత్ ఆయన ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు చూస్తున్నాం. పళనిస్వామి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. పళనిస్వామి సేలం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. రజనీకాంత్ ఓటు హక్కును వినియోగించుకున్న కొద్దిసేపటి క్రితమే మీడియాకు ఇంక్ మార్క్ని చూపిస్తూ ఆయన బయటకు వచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతోంది. ఈరోజు మొత్తం 1600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1635 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 16 కోట్ల మంది ఈరోజు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నటుడు అజిత్, యాక్టర్ అజిత్ ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. తమిళనాడులో అజిత్ ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. మనం 2 బాక్స్లో చూస్తున్నాం. అజిత్, రజనీకాంత్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ ఇద్దరు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఆయన రజనీకాంత్ ఓటు హక్కును వినియోగించుకొని ఇంక్ మార్క్ను చూపిస్తూ బయటకు వచ్చారు. అజిత్ కూడా పోలింగ్ కేంద్రానికి రావడంతో అక్కడ కొంత సందడి వాతావరణం కనిపిస్తోంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి అజిత్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. 21 రాష్ట్రాల్లో తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెబుతున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖులందరూ కూడా ఖచ్చితంగా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి, మంచి నాయకులు వస్తారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు ఎన్నికల పండుగ మొదటి దశ పండుగ జరుగుతుంది. ఈ పండుగ దేశవ్యాప్తంగా 7 దశల్లో జరుగుతుంది. ఆ పండుగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో జూన్ 4వ తారీఖున విడుదలవుతాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో దేశ ప్రజలు రాసిన తీర్పు జూన్ 4వ తారీఖున బయటకు వస్తుంది. అధికార పీఠాన్ని ఎక్కేదెవరు, ఉసూరుమనే నేతలెవరు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు రాసే తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం